ఇక మట్టి ఇంకొద్దు సార్, ఏ ట్యాక్స్ సార్ దయచేసి కూర్చోండి, ఇంకా లాభం లేదు. లేదు, ఐ హ్యావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు, మాధవి స్టార్ట్ చేయమ్మా. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఏంటి ఇది? కూర్చోండి సార్. మీరు ఒకటి చెప్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను. విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను. కానీ మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈరోజు పరిస్థితి ఏంటంటే, మాధవి గారు, ఇది బడ్జెట్ మీద డిస్కషన్. చెప్తాను. మీ సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది. మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి. కొంచెం చెప్పండి అధ్యక్ష. ఈరోజు దాదాపు 164 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు 5 లక్షల జనాభా ఉంది. 1971లో 23,000 జనాభా ఉన్న ప్రాంతము ఈరోజు 5 లక్షలుగా జనాభా తయారైంది. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు. అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే 2 వాటర్ రిసోర్సెస్, పెన్నా రివరు, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే, పెన్నా రివర్కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషన్ దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ కార్పొరేషన్, అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ అని చెప్పుకోవడమే కానీ కార్పొరేషన్లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప నియోజకవర్గము ఈరోజు ఉంది. ఈరోజు దాదాపు